ఈరోజు మనం హిందువులమని చెప్పుకుంటున్నామంటే దానికి కారణం ఛత్రపతి శివాజీ మహారాజు. మనం బొట్టు పెట్టుకుంటున్నామన్నా, మనం హిందువులమని జై శ్రీరామ్ అనే నినాదాన్ని చెప్పుకుంటున్నామన్నా కేవలం ఛత్రపతి శివాజీ మహారాజు గారే. ఆయన చేసిన త్యాగాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. చిన్నప్పుడే వారి మాత రామాయణం, మహాభారతం, భగవద్గీత ఇలాంటివి ఇతిహాసాలు చిన్నప్పటి నుంచి అతనికి బోధించడం వలన నిన్ను దేశం కోసం, ధర్మం కోసం కన్నానే తప్ప పెళ్లి చేసుకుని పిల్లల్ని కనమని నిన్ను కనలేదు అని ఆ మాత ప్రోత్సహించడం వలనే ఆయన ఈరోజు ఎంతో గొప్ప స్థాయిలో ఉండి హిందువులకు అంత మేలు చేసిన వారు ఛత్రపతి శివాజీ మహారాజు గారు. ఆయన శ్రీశైలంలో ఉన్న భ్రమిరాంబికా మాతను పూజించి ఆ మాత స్వయంగా ఆయన చేతికి ఖడ్గం ఇచ్చి, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఈ ఖడ్గం నీ చేతిలో ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరూ ఓడించలేరు అని ఆ మాత ఆశీర్వాదం వలనే ఆయన ఈరోజు గొప్ప స్థాయికి చేరారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ధర్మం ఉండేది. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏ స్త్రీతో మాట్లాడినా మీరు నా అమ్మతో సమానం, మీరు నా చెల్లితో సమానం, మీరు మా అక్కతో సమానం అనేవారు తప్ప వేరే ఏ ఉద్దేశంతో ఉండలేరు. శత్రువులు కూడా భయపడే అంత గొప్ప స్థాయికి వెళ్ళిన వారు మన ఛత్రపతి శివాజీ మహారాజు గారు. ఈరోజు వారిని గుర్తించుకోవాల్సింది. చావా అనే సినిమా కూడా తీశారు ఛత్రపతి శివాజీ మహారాజు గారు అండ్ సాంబాజీ మహారాజు గారు. మన కోసం ఎంతో ఎంతో కష్టపడ్డారు. మనం అటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి. అటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని మనం దేశానికి ఏ విధంగా సహాయపడగలమని మనం తెలుసుకోవాలి. అంతే తప్ప ప్రేమ పేరు పెట్టుకొని ఒక బంధాన్ని ఏర్పరచుకుంటూ దానిలో మనం పిచ్చోళ్ళలాగా ప్రవర్తించకూడదు. మనకు యువతకు చాలా శక్తి ఉంది. ఏ దిశలో మనం ఆ శక్తిని తీసుకువెళ్తామన్నది మన చేతుల్లోనే ఉంది. ప్రతి ఒక్కరూ తనలోని శక్తిని కేవలం దేశం కోసం, ధర్మం కోసమే పోరాడాలి. అటువంటి గొప్ప వాళ్ళు ఛత్రపతి శివాజీ మహారాజు గారు. వారు ఎక్కడ ఉంటే అక్కడ దేవతలు స్వయంగా వారి వెంటే ఉండేవారు. సాక్షాత్తు పరమశివుడు కూడా ఆయన వెంటే ఉండేవాడు. అంత గొప్పవారు ఛత్రపతి శివాజీ మహారాజు గారు. దేశం కోసం, ధర్మం కోసం పోరాడే వారి వెంట ఖచ్చితంగా దైవం అనేది ఉంటుంది. కాబట్టి మనం కూడా అటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు చూస్తుంటే హిందువులని కొంతమంది ఏం చేస్తున్నారంటే మతం మార్చేలా చేస్తున్నారు. ఏంటంటే ఈ దేవుడిని మొక్కితే మీ కోరిక తీరట్లేదు కాబట్టి మా మతంలోకి వచ్చి మీరు మా దేవుడిని మొక్కి కోరికలు తీర్చుకోండి అనగానే మన హిందువులు ఏం చేస్తున్నారు, మన హిందువులకు కోరికలే ముఖ్యం కాబట్టి నా దేవుడు ఏది ఇచ్చినా నేను తీసుకుంటాను అనే నమ్మకం వారికి లేదు కాబట్టి మతం మారుతున్నారు. కానీ ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జన్మదినం కాబట్టి, జయంతి కాబట్టి ఆయన అసలుకి మతం మారమంటే నేను మారను, నువ్వు నా ప్రాణమే తీసినా మతం కాదు కదా, కనీసం భగవన్ నామస్మరణ కూడా వదిలిపెట్టను అని వాళ్ళతోటి అంటుండే వాళ్ళు ఒక్కొక్క పార్ట్స్ పీకేస్తుంటారు. ఒక చెవి తీసేసి ఇంకో చెవి, ముక్కు తీసేసి ఒక చెయ్యి, ఇంకో చెయ్యి, గోరు, ఇవన్నీ పార్ట్స్ తీసేసినా కానీ చివరికి నాలుకను కూడా తీసేసే క్రమంలో ఆయన భగవన్నామస్మరణ వదలకుండా ఆయన ప్రాణాన్ని మన కోసం అర్పించారు. అంత గొప్పవారు మన ఛత్రపతి శివాజీ మహారాజు గారు, సాంబాజీ మహారాజు గారు. అటువంటి వారు పుట్టిన దేశంలో పుట్టిన మనము కోరికల కోసం వేరే దేవుణ్ణి ఆశ్రయించాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మన దేవతలనే ఆశ్రయిస్తూ మన హిందూ ధర్మం కోసం కొంచెమైనా సహాయం చేయగలమని మన శక్తిని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇది మీకు నేను చెప్పగలను. హరే కృష్ణ.